బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోతే వచ్చే 5 వ్యాధులు. చాలామంది వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సరిగా చేతులు కడుక్కోరు. బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సరిగ్గా చేతులు కడుక్కోకపోతే వచ్చే ఒక 5 వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. మొదటిది డయేరియా. బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సరిగా చేతులు కడుక్కోకపోతే ఆ చేతుల మీద ఉండే బ్యాక్టీరియా నేరుగా కడుపులోకి వెళ్ళడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. అంటే లూజ్ మోషన్స్ అవ్వడం ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది టైఫాయిడ్. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు కడగకపోతే సల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఆహారంలోకి చేరుతుంది. దీనివల్ల జ్వరం, బలహీనత, కడుపు నొప్పి అనేది వస్తాయి. టైఫాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. మూడోది హెపటైటిస్ ఏ. మలినమైన చేతుల ద్వారా లివర్కి వైరస్ చేరుతుంది. దీనివల్ల అలసట, లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నాలుగోది పిన్ వామ్స్. చిన్న పురుగుల గుడ్లు నోటి ద్వారా శరీరంలోకి చేరుతాయి. దానివల్ల రాత్రి పూట యానల్ ఇచ్చింగ్, కడుపులో అసౌకర్యం అనేది కలుగుతుంది. ఐదోది ఫుడ్ పాయిజనింగ్. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత సరిగా చేతులు కడుక్కోకపోతే వాంతులు, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 20 సెకండ్లు సబ్బుతో కానీ హ్యాండ్ వాష్తో కానీ చేతులు బాగా కడుక్కోండి. నీరు లేకపోతే కనీసం శానిటైజర్ అయినా వాడాలి. చిన్న అలవాటే కానీ పెద్ద రక్షణ. పిల్లలకు కూడా చెప్పండి, పెద్దవాళ్ళు కూడా చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.